ఇప్పటి వరకు హీరోయిన్తో మాట్లాడాం కదా, మరి ఇప్పుడు ఆ డైరెక్టర్తో కూడా మాట్లాడదాం. హలో సార్. హాయ్. సుందర్. హాయ్. మీకు అసలు ఈ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా నాకు ఎలా అంటే షార్ట్ ఫిల్మ్ అందరిలా తీస్తే తీయకూడదు, కొంచెం క్రియేటివిటీ ఉండాలి. ఈవెన్ ఇట్ ఈస్ రొటీన్ స్టోరీ, వీ హ్యావ్ టు షో సమ్ క్రియేటివిటీ అనేది నా థీమ్ అండి. అయితే బేసిక్గా ఏంటంటే జనరల్గా మన అబ్బాయిలందరూ ఏం చేస్తుంటారు, అమ్మాయిలు కనపడగానే కొంచెం అందంగా ఉంటే ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అదే అమ్మాయి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే ఇంకా మన వాళ్ళు పడేసేయగలరు, అంత ఇంత కాదు. సో ఒకరోజు థాట్ ఏమొచ్చిందంటే, వాట్ ఇఫ్ ఎంటైర్ ఎపిసోడ్ గోస్ రాంగ్ అనుకుని వచ్చింది. ఫస్ట్ వచ్చేసి సో ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగా డెవలప్ అయ్యారు. సో ఫస్ట్ నేనేమనుకున్నానంటే, ఒక మఫ్టీలో వచ్చిన ఒక పోలీస్ క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది అంటే, చీట్ చేయడానికి, అంటే అబ్బాయిలు ఏడిపిస్తుంటారు కదా, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన మఫ్టీలో వచ్చిన పోలీస్ క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ ఆడియన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇతనే జస్ట్ ఫ్లడ్ చేస్తున్నాడు, బట్ దానికి అరెస్ట్ చేస్తారని. సో తర్వాత ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తూ వెళ్తే ఈ థాట్ వచ్చింది. ఒక రిపోర్టర్గా అదే జనరల్గా అనుకుంటారు, ఇప్పుడు లవ్ స్టోరీ కదా, రొటీన్ అనుకుంటారు స్టార్టింగ్ చూసేటప్పుడు. కానీ చివరికి వచ్చేసరికి ఎవరు అనుకోరు అనమాట, అమ్మాయి కెమెరా ఎక్కడ పెడుతుంది, లేకపోతే పక్కన మాట్లాడితే ఎక్కడ పెడుతుంది. ఐడియాస్ అండి మీవేనా, లేకపోతే వేరే ఎవరైనా చెప్పారా? లేదు, ఐడియా కెమెరాస్ కూడా. అండ్ మీకు టీమ్తో ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు, జనరల్ ఎలా ఉంది మీకు? వీళ్ళందరూ కొత్తనా, లేకపోతే మీకు ఆల్రెడీ మీరు వర్క్ చేసిన ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా వీళ్ళతో, ఫ్రెండ్స్ ఇలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమాటోగ్రాఫర్స్ తోటి ఉంది. ఓకే. తర్వాత ఈ మూవీకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్స్, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళండి. వీళ్ళందరూ ఏంటంటే, నేను అంతకుముందు గాడ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను, దాని ద్వారా నాకు వీళ్ళందరూ పరిచయం. అంటే మరి వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈవెన్ హీరోయిన్ చాలా బాగుంది, అందరూ పర్ఫెక్ట్గా కోఆపరేట్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్యాషనేట్, ముందు మెయిన్ హైలీ ప్యాషన్ అనమాట. ఆ ప్యాషన్ ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్, ఏదో టైం పాస్ కోసం మిగతా వాళ్ళు తీస్తున్నారు కదా అని తీసే టైప్ కాదు. సో అంత ప్యాషన్ ఉండబట్టే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, హీరో కమెడియన్ తెలుగు వాళ్ళు, సో మీకు వాళ్ళతో పెద్ద ప్రాబ్లం రాదు. బట్ వైల్ కమింగ్ టు హీరోయిన్, ఇందాక మనం హీరోయిన్తో మాట్లాడాం కదా, పాపం తను ఇక్కడ తెలుగు డైలాగ్ చెప్పడానికి చాలా కష్టపడింది. సో మీరు మొత్తం మెయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ టైప్లో ఉంది ఇది. సో తనతో చెప్పించడానికి మీరు ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడ్డాం. బేసిక్గా నాకు తెలియకుండా నేను చేసుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, హీరోయిన్కి డైలాగ్స్ కొన్నే పెట్టాము, తక్కువ పెట్టాము, ఎక్కువ చూపించాము. బట్ ఓవరాల్ మూవీ వచ్చేటప్పటికి జస్ట్ 13 డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ చెప్పించడానికి, అంటే ప్రాంప్ట్ చేయించడానికి కూడా తను ఒప్పుకోలేదు. నో, ఐ విల్ డూ, ఎంత కష్టమైనా సరే నేను చెప్తాను, కష్టపడతాను అంది. సో తను కష్టపడడానికి విల్లింగ్ ఉన్నప్పుడు వీఆర్ ఆల్సో. సో మేము కూడా ఏంటంటే కష్టపడదాం, పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ప్రాంప్ట్ చేస్తే ఏంటంటే అర్థమైపోతుంది ఈజీగా నీకు. ఏంటంటే ఎంత ప్యాషనేట్గా ఉండి మనం ఒక పర్ఫెక్ట్ మూవీ తీయాలనుకున్నప్పుడు సో మిస్టేక్స్ ఎక్కడ చేయకూడదు. సో అందుకనే మేము కష్టపడ్డాము, తను చాలా కష్టపడ్డాడు. మరి మీ టెక్నీషియన్స్ ఉంటారు కదా, మీకు టెక్నీషియన్ సపోర్ట్ ఎలా ఉంది? కానీ ఇంత ఈ లైటింగ్ అప్ కానీ మీకు సెటప్ పర్ఫెక్ట్గా ఉంది, టెక్నీషియన్స్ వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఫినిష్ చేయగలం. సో మీరు అంత కష్టపడ్డారు కదా, ఇప్పుడు అవుట్పుట్ వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ ఉంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి మరి? సినిమా రాకముందు ఓకే కష్టపడ్డా చెప్తున్నారు, మరి వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ మర్చిపోయారా? ఒకటే వర్డ్, చాలా హ్యాపీగా ఉన్నాం. యాజ్ ఏ డైరెక్టర్గా సినిమా మొత్తం మీలోనే జరుగుతుంది, మీరు ఉంటారు సో మొత్తం అంతా, కాబట్టి మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు. బట్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు పర్టికులర్ మూమెంట్స్ ఉంటాయి, సో మీరు బాగా ఎంజాయ్ చేసినాయి, అలా ఏమైనా ఉన్నాయా? డాగ్ సీన్ దగ్గర ఒకటి, ఓకే హీరోయిన్ ఏదంటే ఒక పక్క అది డాగ్ చేయట్లేదు అన్న భయం ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా, తొందరగా ఫినిష్ చేయాలని. బట్ ఆ సీన్స్ లో కొంచెం లైట్ గా పక్కన మళ్ళీ దానికి జీడిపప్పు పెడతాం, బాగా నచ్చింది అక్కడ ప్రాజెక్ట్. నవీన్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటీరియర్ సీన్స్ అవి అక్కడ చాలా రీషూట్లు చేయాల్సి, అది చాలా టేకులు తీసుకోవాలి. టీవీలో అమ్మాయి చెప్తుంటది, చెప్పేటప్పుడు నవీన్ నవ్వుతాడు అభిరామ్ చూసి. ఆ సీన్కి అందరం పక్క నుంచి మేము నవ్వుతున్నాం, మేము ఆపుకోలేక అభిరామ్ కూడా నవ్వేస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాం. సో ఎనీవే విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు అభిరామ్, నేను లవ్ రిపోర్ట్లో మెయిల్ లీడ్ చేశాను. హోప్ఫుల్లీ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టుంది. నేను బేసిక్లీ దేవదాస్ కనకాల్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నానండి. అండ్ రైట్ నౌ 10 మూవీస్ చేస్తున్నాను, అండ్ ఇంకా 2 స్టోరీస్ వింటున్నాను. అండ్ నా ఫస్ట్ మూవీ సమ్మర్లో రిలీజ్. సుందర్తో నాకు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందంటే, చాలా రోజుల బ్యాక్ గాడ్ అనే షార్ట్ ఫిల్మ్ చూశాను. దాంట్లో డైలాగ్స్ నాకు చాలా నచ్చినాయండి. అంటే గాడ్ అనే పదానికి కరెక్ట్గా వర్ణించాడు అని అనిపించింది నాకు.
దట్స్ హౌ నేను ఫేస్బుక్లో మెసేజ్ చేశాను, అప్రిషియేషన్ మెసేజ్, అండ్ దెన్ సుందర్ మెసేజ్ మీ బ్యాక్ థ్యాంక్ యూ అని. సో దట్స్ హౌ అవర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్. అండ్ కొన్ని రోజుల తర్వాత లవ్ రిపోర్ట్ చేద్దాము, ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చేస్తావా అని అడిగారు. సో వై నాట్ అని అనుకున్నాను. అండ్ నాకు స్టోరీ చాలా నచ్చిందండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది, అందుకే చేశాను. అండ్ దెన్ కో యాక్టర్స్ గురించి చెప్పాలంటే అవంతిష, షీఈ్ మై ఫ్రెండ్ ఇన్ మోడలింగ్. నవీన్ గురించి చెప్పాలంటే అసలు చెప్పనవసరం లేదండి, అతను కామెడీ. అంటే ఒక సంథింగ్ మ్యాజిక్ అని నవ్వుతూ ఉంటాడు కదా, నన్ను ఏడిపిస్తూ ఉంటాడు కదా, అక్కడైతే ఒక 20 టేకులు తీసుకున్నానండి. అసలు నవ్వుడు, ఆ రోజంతా నవ్వే. And then we enjoyed a shoot a lot. Hi Avantisha. Hello. How are you? I'm good. So మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? The hero is my good friend Abhiram. Through him I got introduced to Sundar and I got into the movie. Got into the movie. And have you done any movies, I mean any short movies earlier or previous of this movie? Yeah, I already done a short movie before, like Run Raja Run. Run Raja, Telugu only? Yeah, it was a Telugu movie. It was good. Okay. And it's good working with, few good people in the short movies. Okay, I had a good experience. And what is your role in this movie? I'm a reporter in this movie. Okay. And it's like I'm a reporter, but I'm acting as a smart and strong girl in this movie. And did you do better, do you think? If I would have known Telugu, then I would have done it a little bit better. Even you did like a Telugu girl only. I watched the movie. And nice. And then who is Avantisha apart from movie? Apart from movie, I'm a fun-loving girl. Okay. I'm pursuing my fashion designing. I'm interested in modeling and acting. You're a model? Yeah, I'm doing modeling and all. And yeah, I love traveling and all. So, Traveling. yeah. ఈ మూవీలో నటించేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? It was good. I got a chance to, play with my face and give a lot of expressions and all. I like it. I like the movie, I have few close-ups and all. I like that part in this movie. Yeah, it was a good and it was a great experience working with them. Any tough situations while we shoot? Yeah, there's a scene with a dog. Yeah, the beginning. Yeah. The character Exactly, in my intro. The dog was very naughty. Like, it was barking on everyone when I was supposed to touch the dog. So we were supposed to, feed him kaju, cashew nut and all. Like almost half kg we wasted the kaju on the dog. For the dog only. Yeah. And it was the toughest situation, right? Exactly. Like, I love dog, but that dog was not, it was too loud. So, and what was your experience with the director? It was great. It's like he's not too strict, and it's like he's not at all strict. It was too friendly and all. Can you say any dialogue from the movie? One dialogue, small one, anything. For that, నువ్వు నేను ఎప్పటికీ మర్చిపో. విన్నారు కదా, నేను మర్చిపోదంటే ఎప్పటికీ. ఈ సినిమా తర్వాత మీకు ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? Yeah, I got 2 movies opportunity. Movie Telugu only. movie, Okay, yeah. Telugu movies. But I don't want to do it now. I want to first, I want to complete my studies and then I స్టడీస్, want to. ఫస్ట్ ప్రయారిటీ స్టడీస్. Yeah. వెరీ గుడ్. మీ డాడ్ ఎలా ఎంకరేజ్ చేస్తారు? జనరల్గా అమ్మాయి అనేసరికి సినిమాలో ఎంకరేజ్ చేయరు. No, my dad, my Your mom? family, my grandpa, everyone is supporting me. Do you have any film background? No. No, you were the first one. Yeah. ఓకే, వెరీ గుడ్. ఇంటర్వ్యూ చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. సో బట్ లాస్ట్ ఒక్క డైలాగ్. నాకు కాబోయే అబ్బాయికి ముందే స్మోకింగ్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి అనేయాలి. మరి సినిమాలోని తెలుగు డైలాగ్స్ ఉన్నాయి కదా, మొత్తం తెలుగు మూవీ కదా, సో మీతో డైలాగ్ చెప్పించడానికి డైరెక్టర్ ఎంత కష్టపడి ఉంటాడు? It was really hard for him to teach me. He used to mail me, like he used to record all those dialogues. Then he used to mail me. Okay. I used to listen it, Homework. but still, You yeah. did a lot of homework, right? Actually, yeah, I did. And after that also, it was not that proper. I didn't get that slang. Yeah, that Telugu Telugu, slang. yeah. So I used to like shoot se pehle. I used to be there on the set. Then he used to come. He used to teach me for more than 1 hour. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఇప్పటివరకు మన క్యూట్ హీరోయిన్తో ఇంటర్వ్యూ చూశారు కదా, సో ఇప్పుడు మీకోసం ఒక చిన్న మేకింగ్ షో. హలో అండి, ఎలా ఉంది మన షార్ట్ ఫిల్మ్? నేనా? ఎందాడు చూశారు కదా పప్పు, మన లవ్ రిపోర్ట్లో పప్పు నేనే. నచ్చిందా? బాగానే ఉందా? ఓకే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ రిపోర్ట్ గురించి చెప్పాలండి. నేను ఇప్పుడు దాకా 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ 25 షార్ట్ ఫిల్మ్స్లో కంప్లీట్గా పర్ఫార్మెన్స్ కామెడీ పరంగా ఇచ్చింది అయితే లవ్ రిపోర్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చేస్తాను ఇందుట్లో. అసలు ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటారా, ఒకరోజు మిస్టర్ ప్రొడక్షన్స్ పెళ్లి పుస్తకం షూట్ అప్పుడు అందుట్లో యాక్ట్ చేసిన హీరో ఒక స్టోరీ చెప్పాడండి. అరే బాగుంది అనుకున్నాను, మనం కూడా చేస్తే కొంచెం బాగానే ఉంటుంది అనుకున్నా. సరే అని చెప్పి అనుకుంటే తర్వాత ఒకరోజు సుందర్ పాలిట్లో అని ఒకడు ఫోన్ చేశాడు. భయ్య నేను ఫేస్బుక్ సుందర్నే అన్నాడు. చెప్పమ్మా అంటే ఒక స్టోరీ ఉంది చేస్తారన్నాడు. మొదలెట్టాడు వీడు కూడా. సరే చెప్పు స్టోరీ చెప్పంటే యాస్టీజ్ ఆ హీరో చెప్పిందే లవ్ రిపోర్ట్ స్టోరీ చెప్పాడు. అమ్మని నేను ఏం చేద్దాం అనుకున్నా అదే చెప్పాడు వీడని చెప్పేసి వెంటనే ఓకే చెప్పాను బాగుందని. ఇక అక్కడి నుంచి షూట్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఒక 3-4 డేస్లో షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. స్టార్టింగ్లో మీరు చూస్తుంటారు యోగా క్లాస్ కొట్టేస్తారు ఇట్లా, వాళ్ళు ఎవరేమన్నా చూశారు, కాకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, మా పనులు మేము చేసుకున్నాం. ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేస్తామండి. దాని తర్వాత డబ్బింగ్ 1 డే. సో స్టోరీ అయితే పక్కా మీకు నచ్చే ఉంటుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీకు బాగా వచ్చిందండి షార్ట్ ఫిలిం. ఇక టెక్నికల్ టీం పరంగా అయితే ఈ సినిమాకి డైరెక్టర్ సుందర్ పాలుట్ల, ఇంకా మన హీరో అభిరామ్ మంచి 6 feet సూపర్ సరిపోతాడండి బాబు మన టాలీవుడ్ హీరోలాగా. యాక్టింగ్ బాగా చేశాడండి. నేను ఫస్ట్ టైం తను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు పార్క్లోకి, ఓహో ఇతనా హీరో అనుకున్నా. సీరియస్గా వస్తున్నాడు, ఎవరిని వీడు కామెడీ ఏం చేస్తాడు అనుకున్నా. తర్వాత వచ్చిన తర్వాత సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అనిపించింది ఆహా మనిషి చూస్తానికి ఇట్లా సీరియస్గా ఉన్నాడు కానీ ఏమైనా చేసేయగలుగుతాడు. సినిమాని ఇంత బాగా చూపించిన ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. ఒకతను నితీష్, ఇంకొక అతను ప్రశాంత్. సో ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడదామా. హాయ్ అండి. యువర్ నితీష్. నితీష్ అండ్ ప్రశాంత్. ఓకే, మరి ఈ సినిమా తీసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీకు ఇలా ఛాన్స్ ఎలా వచ్చింది మూవీకి? సుందర్ నాకు 1 year నుంచి పరిచయం. ఓకే, డైరెక్టర్. సో డైరెక్టర్. నేను అప్పట్లో షార్ట్ ఫిల్మ్కి సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు సుందర్ వర్క్ చూసి బాగుంది మన ఇద్దరం కలిసి చేద్దాం, సో అలా మీట్ అయ్యాం ఇద్దరం. సో గాడ్కి నేను సినిమాటోగ్రఫీ వర్క్ చేశాను ముందు సినిమా. ముందు సుందర్ ప్రీవియస్ వర్క్. సో గాడ్ సక్సెస్ అయింది. అలాగే లవ్ రిపోర్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఇలా లేదు స్క్రిప్ట్, అప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేశాడు. ఓకే, మీకు చెప్పిన తర్వాత ఇంకా డెవలప్ చేశాడు. నేను ఫస్ట్లో అంటే ఇది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, సో సుందర్ చాలా బాగా వర్క్ చేస్తాడు, డైరెక్షన్ చాలా బాగుంటుంది, అంటే అందరినీ హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. ఓకే గుడ్. అభిరామ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చూడడానికి ఇట్స్ లుక్ లైక్ మీరు అన్నట్టు మహేష్ బాబులా ఉంటారు. సో అవంతి షా వచ్చేసి డైలాగ్ చెప్తున్నప్పుడు మాకు నవ్వొచ్చేది సీరియస్లీ. లాస్ట్లో క్లైమాక్స్ షూట్ గ్రీన్ మ్యాటర్ చేసాం. అక్కడ ఒక్కొక్క డైలాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours అలా. అది చాలా ఫన్నీ మూమెంట్ అది. నాకు సుందర్ వచ్చేసి ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. తను రవితేజ. సో నాకు యూకేలో పరిచయం అతను ఏం చెప్పాడంటే నాకు ఫోటోగ్రఫీ అనేది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి పిచ్చి ప్యాషన్. సో నేను ఎప్పుడూ ఫోటోలు తీసి నేను అలా కిట్ పెంచుకున్నాను. సో అది చూసేసి నువ్వు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు, సినిమాటోగ్రఫీ చేయొచ్చు కదా అన్నాడు. అంటే సరే చేద్దాం అన్నాను. అక్కడ మాకు టైం దొరకక చేయలేదు. సో ఇండియాకి వచ్చేసాను. తర్వాత వచ్చేసి తను ఏం చెప్పాడంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లా సుందర్ అని, తను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, సో తనని కలిపిస్తా, సో నువ్వు తనతో క్యారీ అవ్వచ్చు నీకు నచ్చితే అని చెప్పాడు. సరే అని చెప్పేసి సుందర్ పరిచయం అయ్యాడు. దెన్ ఇంకా గాడ్ అని చేసాము. గాడ్ కూడా మీరే సినిమాటోగ్రఫీ? గాడ్కి నేను టెక్నికల్, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ రీజన్ వల్ల నేను మొత్తం మూవీ చేయలేదు, సో హెల్ప్ చేశాను. సో దానికి నేను టెక్నికల్ అసిస్టెంట్గా చేశాను. దెన్ దీనికి ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమాటోగ్రఫీగా నితీష్ నేను కలిసి చేశాను. మా సినిమా నీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. చూసారు కదా, యువర్ అండ్ చిన్చినాస్లో ఒక షార్ట్ ఫిలిం లవ్ రిపోర్ట్. హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మరి వచ్చే వారం మరొక షార్ట్ ఫిలింతో మన చిన్చినాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జెమినీ కామెడీ. అంటిల్ దెన్ బాయ్.